పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేటీఆర్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కేటీఆర్ మాట్లాడుతూ మరీ ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి, కడియం శ్రీహరి గురించి ఆయన మాట్లాడుతూ చాలా విమర్శలు వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ వ్యంగ్యంగా వాళ్ళ గురించి అంటే రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫిరాయింపు కేసుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా మాటలు మార్చి మాట్లాడుతున్నారనే దానిపై ఇటు కేటీఆర్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పరంగా ఇంత అనుభవజ్ఞుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో కండువాలు కప్పించుకొని ఇటు రాహుల్ గాంధీని కూడా కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ మాట్లాడడం సరికాదంటూ ఆయన ఏజ్ కు కూడా ఏమాత్రం గౌరవం కూడా దక్కదంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ హాస్యానికి గురి చేస్తున్నాయి. అంటే ఇటు కడియం శ్రీహరి కూడా మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఈ ఫిరాయింపు కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా కడియం శ్రీహరి ఈ కేసుకు సంబంధించి ఆయన మాట్లాడలేదు. ఇక ఇటీవల గతంలో ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు విన్నట్లయితే నేను కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం మాత్రమే చేరానంటూ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఇటు కడియం శ్రీహరి నియోజకవర్గమైన స్టేషన్ గన్పూర్ లో అభివృద్ధి జరుగుతుందంటూ ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన కూతురు విషయంలో కూడా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా ఆయన కూతురుకు సంబంధించి ఆ డాక్యుమెంట్లలో కూడా ఆయన సంతకాలు చేశారు. ఇక ఆయన పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనడానికి అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ అసలు కడియం శ్రీహరి గాని మిగతా 5 ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెల్లం వెంకట్రావు గాని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గాని, గూడెం మహిపాల్ రెడ్డి గాని, ప్రకాష్ గౌడ్ గాని, అరికపూడి గాంధీ గాని వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారని, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను పిలవకుండా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి కేటీఆర్ ముఖ్యంగా మాట్లాడుతూ ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఇప్పుడు చేరలేదంటూ మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మంత్రిగా ఆ తర్వాత స్పీకర్ గా కొనసాగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. ఇక కడియం శ్రీహరి గురించి మాట్లాడుతూ గతంలో ఎన్నో సార్లు ఇటు కేటీఆర్ ను విమర్శించిన కడియం శ్రీహరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పీకర్ కు లేఖ రాయడంపై కూడా కేటీఆర్ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే వీళ్ళు నిజంగా కరెక్ట్ అయిన రాజకీయ లీడర్లే అయితే ఇటు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. ఏమని, వీళ్ళందరూ నిజానికి సరైన లీడర్లు అయితే వీళ్ళందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకోండి అంటూ ఇటు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక ఈ అంశంపై మాట్లాడుతూ ఇటు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిందని, ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ, ముఖ్యంగా గ్రామాల్లో చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మక్కువ చూపుతున్నారని, బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశమే లేదంటూ త్వరలోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేనే లేరంటూ ఇటు కేటీఆర్ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, స్పీకర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది వేచి చూడాలి. స్పీకర్ గారు, మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి? ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. ఖుల్లా చెప్తున్నారా ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైకులో చెప్పిన మాటలు బొచ్చెడున్నాయి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ గన్పూర్లో, ఆయననైతే ఓపెన్ గా చెప్పిండు. ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఖుల్లా చెప్పిండు. అట్లాగే
పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు, అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే, స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతుకు బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది? ఏ పార్టీలు ఉన్నవాయా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతుకు బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిల మేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడేం జరుగుతుంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా